కాన్షీరామ్ గారు అన్నట్టు ఉచితంగా తినే అలవాటు ఉన్న సమాజం ఎప్పటికీ విప్లవం సృష్టించదు, విప్లవం చేయని సమాజం ఎప్పటికీ పాలించదు, పాలించని సమాజం దాని సోదరీమణులు మరియు కుమార్తెలకు భద్రత లేదు, వాటికి న్యాయం కూడా జరగదు. కాన్షీరామ్ మాటల్లో సార్. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపుగా 111 కులాలకు సంబంధించిన సామాజిక వర్గాలు చట్టసభల్లో అడుగుపెట్టకపోవడానికి చాలా చరిత్ర ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ పార్టీలు లేవు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడమని అనుకుంటున్నాం మనము. దీని మీద పూర్ణచంద్ర గారు మీరేమంటారు? మంచి ప్రశ్న అండి, మీరు మంచి పాయింట్ టేకప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 3 రకాల కులాలు ఉన్నాయి. సీఎం కులాలు, అలానే ఎమ్మెల్యే కులాలు, ఓటర్ల కులాలు. సార్, సీఎం కులాలు మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు సీఎం కులాలు, 3వ కులం కూడా తెలంగాణలో సీఎం కులంగా ఉంది. అంటే ఈ కులాలకు చెందిన వాళ్ళే చీఫ్ మినిస్టర్లు అవుతారని అర్థం. సార్, మిగిలిన వాళ్ళు అడపాదడపా చీఫ్ మినిస్టర్లు అయినా కానీ వాళ్ళని ఉండనివ్వరు. 1-2 సంవత్సరాలకు మించి ఎక్కువ ఉండే అవకాశం లేదు. అటు జలగం వెంగళరావు గారు కొంచెం టర్మ్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆయన కూడా మరి సీఎం కులమే కదా. పివి నరసింహరావు గారు, రోషే గారు, మరి దామోదరం సంజయ్ గారు, వీళ్ళందరూ చాలా తక్కువ కాలమే పనిచేశారు. అయితే ఎమ్మెల్యే కులాలు దాదాపుగా 30 కులాలు ఉంటాయి మన 2 రాష్ట్రాల్లో. సార్, ఈ 30 కులాల్లో 10-15 కులాలు బీసీ కులాలు ఉంటాయి. అయితే వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు సీఎంలు అయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు యాదవులు కానీ, గౌడ్లు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, సో వీళ్ళు సీఎంలుగా అయ్యే పరిస్థితి ఉండదు, ఓన్లీ ఎమ్మెల్యేలే. సరే, మనకి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 250 కులాలు ఉన్నాయి టోటల్గా. 250 కులాల్లో 242 కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన కులాలు ఉన్నాయి. ఈ 242 కులాల్లో దాదాపుగా 200 పైగా కులాలు ఓటర్ల కులాలే, వీళ్ళు ఎమ్మెల్యేలు గారు. సరే, బీసీలకి కనుక మనం మాట్లాడటం మొదలు పెడితే బీసీల పరిస్థితి ఏంటంటే చాలా దయనీయంగా ఉంటుంది. బీసీల్లో 10-12 కులాలే ఎమ్మెల్యే కులాలు అయినప్పటికీ వాళ్ళు కూడా జనాభా దామాష పద్ధతిలో ఉండరు. అటు ముదిరాజులు తెలంగాణలో బాగా ఎక్కువ, 24 మంది ఉంటారు, 24 లక్షలు ఉంటారు. అట్లనే గౌడ్లు, యాదవులు కూడా ఎక్కువే, మున్నూరు కాపులు కూడా ఎక్కువే. కానీ ఈ కులాల నుంచి ఎమ్మెల్యేలు చాలా చాలా తక్కువ. అంటే ఆంధ్రప్రదేశ్లో 16%, 19% ఎమ్మెల్యేలు ఉంటే బీసీల నుంచి, మరి మన తెలంగాణలో 16% మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1/3 అనమాట, 3/1 మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ జనాభా దామాషాలో పోల్చుకుంటే. సరే, వీళ్ళు ఏదో ఎమ్మెల్యేలు అయ్యారా అనుకుంటే అసలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, అసెంబ్లీ మోహం చూడని వాళ్ళు బీసీల నుంచి దాదాపుగా 111 కులాలు ఉన్నారు. అంటే ఈ 111 కులాలు ఓటర్ల కులాలు, మరి ఏ అయితే పెద్ద కులాలు సీఎం కులాలుగా వ్యవహరిస్తున్నాయో ఆ సీఎం కులాలు ఈ 111 కులాలకి వాళ్ళు పంగనామాలు పెట్టారని చెప్పొచ్చు. అంటే రాజకీయంగా వాళ్ళకి ఏమీ అస్తిత్వం లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ కులాలు రేపొద్దున ఈ కులం అనేది ఉందా, రేపొద్దున జాతి మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే వీళ్ళే వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు. అంటే అంబేద్కర్ చెప్పినట్లుగా ఏమిటంటే రాజకీయ అస్తిత్వం లేని కులాలు అంతరిస్తున్నాయి. అంటే ఇంతవరకు రాజకీయంగా 111 బీసీ కులాలు అసెంబ్లీలో ఎంటర్ కాకపోవడం అనేది ఎంత దారుణమైన విషయం. ఇది ప్రజాస్వామ్యం ఫెయిల్ అయినట్టు కాదా? ఈ ప్రజాస్వామ్యం సంపూర్ణమైన ప్రజాస్వామ్యమా? ఇది కొందరి ప్రజాస్వామ్యం కాదా? ఇది మనం ఆలోచించాలి. ఈ రకంగా మనం చూసినట్టయితే ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఈ కులాల విషయంలో ఈ బీసీ కులగణన అనే అంశం ద్వారా మనం ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేయొచ్చు. జనాభా లెక్కలు గనక చేయించినట్టయితే ఖచ్చితంగా మనకి బీసీలు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి, వాళ్ళు రాజకీయంగా అధికారాన్ని సంపాదించుకోవడానికి అవసరం ఉంటుందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ మరి తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది. ఈ రోజున వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో బీసీ అసెంబ్లీ, బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం.
కాంశీరామ్ వర్ధంతి రోజున అక్టోబర్ 9 నాడు విజయవాడలో దాదాపుగా 2000 మందితో బీసీలను అందరినీ సమీకరించి ధర్నా చేపడతాం. ఆ రకంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. మరి టీడీపీ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పెట్టిందో ఈ స్థానిక సంస్థల్లో, అలానే అసెంబ్లీలో 33% అసెంబ్లీలో ఎమ్మెల్యేల పోస్టులు రిజర్వ్ చేస్తామని చెప్పిందో దాన్ని డిమాండ్ చేస్తాం. మరి అది వాళ్ళ బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వం అది, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు కలిసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏదో తాత్సారం చేస్తే పనికిరాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.